ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ రాజుల గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 35వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి బలపరచునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దేవుని యొక్క సత్యకృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటుంది. మీరు చేయాలనుకున్న ప్రతి పనిలో దేవుడు అద్భుతమైన రీతిగా మీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు మేలునే గాని కీడు ఎంత మాత్రము చేయడు. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన ప్రేమకు పాత్రులైన బిడ్డలు. ఈ లోకంలో మనుషులు మిమ్మల్ని వదిలేసిన దేవుడు ఎంత మాత్రమును వదిలివేయడు. ఆయన మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆవరించి ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ సడలిపోకుండా విశ్వాసంతోనే మీరు జీవించాలని ప్రభు నామంలో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఈ దినం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో యేసు ప్రభువారు పేతురికి మరియు కొంతమంది శిష్యులకి ఆయన చెబుతున్న మాట, మీరు మీ దోణెను లోతుకు నడిపించి మీ వలలు వేయుడి. ఈ మాట ఒక అసాధారణమైన నిరర్ధకమైన మాట. అది పేతురు దృష్టిలో. ఎందుకనంటే పేతురు ఇక్కడ చెబుతున్నాడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. పేతురు ఒక నిపుణత కలిగినటువంటి జాలరి. యేసు ప్రభువారు ఒక వడ్రంగి. వడ్రంగం తెలుసు యేసు ప్రభుకి, కానీ జాలరిగా ఆయన లేడు గనక చేపలు పట్టడం అని తెలియదు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రీతిగా ఆలోచిస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, మీ వలలు వేయుడి. పేతురుకు తెలుసు, మేము వలలు వేసినా ఏం పట్టలేం. ఎందుకంటే ఆల్రెడీ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, వలలు వేశాం. వలలు లాగినప్పుడల్లా మా వలలు ఖాళీగానే అవి పైకొచ్చినాయి, ఏమాత్రం కూడా చేపలు పడలేదు. ఇదొక వ్యర్థమైన ఆజ్ఞ అని పేతురు తెలుసు. మేము ఇలా వేసినప్పటికీ ఏమీ జరగదని కూడా ఆ పేతురుకు తెలుసు. కానీ పేతురు అంటున్నాడు, ఏలినవాడా, నీ మాట చొప్పున మేము వలలు వేతుము అంటున్నాడు. దేవుని బిడ్డ, మీరు కూడా చాలాసార్లు వలలు వేసి వలలు వేసి వలలు వేసి నిరుత్సాహం చెందారు కదూ. మీరు ఏమీ పట్టుకోలేకపోయారు కదూ. మీ ప్రయాసంతా కూడా
వ్యర్థమైపోయింది కాదు. కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డ వలలు వేయి, నీ వల విసురు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక నిధిని, ఒక బహుమానాన్ని, ఒక ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు ఎంతగానో వలలు వేసి విసిగిపోయినావు, కలవరపడుతున్నావు, బాధ నొందుతున్నావు, ఇక ప్రయోజనం ఏం లేదు అని అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రయత్నించు, అదే పనిగా ప్రయత్నించు, అదే పనిగా వలలు వేయి. ఒక గడియ రాబోతుంది. ఆ గడియలో నీవు ఊహించిన దానికంటే విస్తారమైనటువంటి కృప, విస్తారమైన దీవెన నీ వలలోకి రాబోతుంది. దేవుని బిడ్డలారా, సువార్థికులారా, బోధకులారా, దైవజనమా, మీరు వలలు వేసి అలసిపోయారు కదూ, మీరు ఏమీ పట్టుకోలేకపోయారు కదూ. కానీ ప్రభు అంటున్నాడు, వల వేయుము. ఆ వలలోకి నీవు ఊహించగలిగిన దానికంటే అధికముగా రాబోతుంది. ఆయన తన అధికారాన్ని నీకు రూఢిపరచబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పలాని విషయమై నువ్వెంతో కాలం నుండి ప్రయత్నిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, అనేక సార్లు ఇతరులు కూడా సంప్రదించావు. కానీ నువ్వు పట్టుకోలేకపోయావు, నువ్వు దానిని చూడలేకపోయినావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ మార్గములో నా యందు విశ్వాసం ఉంచి ఇంకా నువ్వు ముందుకు సాగి వెళ్ళు. అనగా నీ వల వేయి. నీ వలలోకి నువ్వు కోరుకున్నది, నువ్వు ఆశించినది రాబోతుంది. దానిని చూచిన నీ కన్నులు ఆశ్చర్యముతో నింపబడబోతున్నాయి. దేవుడు ఇటువంటి వాగ్దానానికి ఇస్తున్నాడు, వల వేయమని. నీ వల నింపడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఓడిపోక, నిరసిల్లక అదే పనిగా ప్రయత్నించు. నీ ప్రయత్నములో విజయం సాధిస్తావు. దేవుని కృప నీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వలలు వేయండి, మీరు నిరుత్సాహం చెందకండి. నేను నీ ఎడల తలపెట్టిన ఆ గొప్ప కార్యాన్ని నీ వలలోకి నేను తీసుకుని వస్తాను. ఈ విధంగా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను ఆదరించినందుకై వందనాలు. అవును ప్రభువా, ఎన్నోసార్లు మేము వలలు వేసి ఓడిపోయినాం, ఏమీ పట్టుకోలేకపోయినాం. నీ మాట చొప్పున ప్రభు, ఈరోజు కూడా మేము వల వేయడానికి ఇష్టపడుచున్నాం. తండ్రి, పరిస్థితులు మమ్మల్ని వెక్కిరించినను మీ మాట చొప్పున వల వేయడానికి ముందుకొస్తున్నాం. మా వలను నింపండి ప్రభువా. మా కన్నులు పరవశం చెందినట్లుగా మా ముందు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.